లేదు. మహారాజుగా నన్ను క్షేమం అడిగారు కదూ, ఈ అఖండ భూమండలాన్ని పరిపాలిస్తున్నాను, ఎన్నో రత్నములు దొరుకుతున్నాయి ఈ భూమిలో, మీ కోడలి కడుపున రత్నం దొరకలేదన్నాడు. అంటే ఏదో బిడ్డ కాదు నాకు కావలసింది, వంశాన్ని నిలబెట్టగలిగినటువంటి కీర్తివంతుడు కావాలి. ఆ రత్నం దొరకలేదు, బాధపడుతున్నా. కొడుకు పుట్టలేదని బాధపడుతున్నావా? కొడుకు పుట్టకపోవడానికి ఏదైనా ఒక లోటు ఉందని బాధపడుతున్నావా? కొడుకు పుట్టకపోతే అంటాడేమో వశిష్ఠుడు. అందుకని కారణం చెప్పాడు. నేను పిండ ప్రదానం చేస్తున్నప్పుడు నా పితృదేవతలు వచ్చి నా ఎదురుగుండా కనపడుతున్నారు. వాళ్ళకి నేను పిండ ప్రదానం చేసి నీళ్లు విడిచిపెడుతున్నప్పుడు నేను చేత్తో పట్టుకున్నప్పుడు చల్లగా ఉంటున్నాయి, వాళ్ళ చేతిలో పోసినప్పుడు గోరువెచ్చగా ఉంటున్నాయి ఆ నీళ్లు వాళ్ళు పట్టుకున్నప్పుడు. ఎందుకంటే వాళ్ళు దుఃఖంతో ఉంటున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. నీ వరకే మాకు తర్పణ ఇచ్చేవాడు, నీ తర్వాత ఇక తర్పణ ఇచ్చేవాడు లేడు వంశంలో, నీతో సరి ఇక్ష్వాకు వంశం, నీకు బిడ్డడు లేడు. కాబట్టి నువ్వు మాకు తర్పణ ఇచ్చినట్టుగా నీకు తర్పణ ఇచ్చేవాడు లేడు, నువ్వు మాకు పిండం పెట్టినట్టుగా నీకు పిండం పెట్టేవాడు లేడు అని నా పితృదేవతలు బాధపడుతున్నారు.